వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం కొలకలూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని పెమ్మసాని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో పెమ్మసాని చంద్రశేఖర్ ముఖాముఖి నిర్వహించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారిందన్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు నియంత్రిస్తామని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వైసీపీ పాలనలో రైతులకు కూడా పార్టీ అంటగట్టి వివక్ష చూపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదని, జగనన్న ఇల్లు అత్యంత నాసిరకంగా కడుతున్నారని, చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సెంట్లలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. హై లెవెల్ కాలువ, లిఫ్ట్ పనులు వైసీపీ ఆపివేసిందని, దీనివల్ల రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని, జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేసే ప్రమాదం ఉందని, రాష్ట్రాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం జగన్ చేసిన దుర్మార్గపు ఆలోచన అన్నారు. కోటలతో పని లేకుండా సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారే మన భూముల తగాదాలు తీర్చే జడ్జీలుగా మారతారని, ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజల ఆస్తులు, పట్టాలపై జగన్ ఫోటోలు పెట్టడం దారుణమని పెమ్మసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అనేది. అయితే ముఖ్యంగా ఇది రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. సో రైతుల సమస్యలుగానే మనం మాట్లాడాలి ఎక్కువగా. మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా రైతుల ఆదాయం పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చేయబోతా ఉంది. రైతులకి కొత్తగా ఏదన్నా పంటలు వేయించడం గాని, లేకపోతే తయారు చేసిన పదార్థాలని కొత్త ప్రోడక్ట్స్ గా తయారు చేయడం గాని, లేకపోతే సబ్సిడీలు ఏ విధంగా తీసుకురావాలి, నకిలీ విత్తనాలు లేకుండా ఎలా చేయాలి, నకిలీ ఎరువులు లేకుండా ఎలా చేయాలి, లేకపోతే ధరల స్థిరీకరణ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చూసుకుంటా వాళ్ళు. మీరు అంటే కొన్ని గ్రామాల్లో నేను తిరుగుతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకి ఫర్టిలైజర్స్ ఇవ్వటం, విత్తనాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. మనం కూడా చేయొచ్చు రేపు గవర్నమెంట్ వచ్చాక. అదే పెద్ద కష్టమైన పని కాదు. మీ వాళ్ళకి ఇవ్వకుండా ఆపకపోతే ఎంతసేపు, ఇది 2 నిమిషాల పని. అదే అలాంటి పిచ్చి రాజకీయాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు, అసలు రైతులు మామూలుగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని సకాలంగా పండి అన్ని చేస్తేనే వాళ్ళకి ఆదాయం లేనటువంటి పరిస్థితి. అందులో మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇదేంటంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చేసే చర్య తప్పించి, తెలివైన వాళ్ళు, సమాజ హితం కోరుకునే వాళ్ళు ఎవరు చేయరు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంచిగా ఉండే విధంగా గ్రామాల్లో ఒక సీసీ రోడ్లు కానీ, లేకపోతే ప్రతి ప్లేస్ కి మంచినీళ్లు, వాటర్ ట్యాప్ కుళాయి ద్వారా వచ్చే విధానం కానీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, డ్రైనేజెస్ చేయాలి మనం. ఇవన్నీ చేయాలి. ఇవి కాకుండా కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి నాబార్డ్ నుంచి మంచి 3.5% రుణాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి. యాక్చువల్ గా ఇళ్లు ఉన్నాయి. సపోజ్ చాలా మంది పేదవాళ్ళకి ఈ రోజు కూడా ఇళ్లు లేవు. 1 సెంటు పట్టాలని చెప్పి దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు. ప్రతి ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గాని, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు గాని, ఏది 20 లక్షలు చేసే పొలాలని 40 లక్షలు, 60 లక్షలు చేసుకుంటాం. పేదలకి 2-3 సెంట్లు రావాల్సిన దాన్ని 1 సెంటుకు పరిమితం చేశారు. దాంట్లో కూడా ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పొరపాటున కట్టినా కూడా పిల్లర్లు లేకుండా కేవలం ఆ బ్రిక్స్ మీద స్లాబ్ వేసి అవి బ్లాక్ సాయిల్ రేపు ఏదైనా కూలిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా తెలియనటువంటిగా ఇళ్లు కడతా ఉన్నారు. మనం పద్ధతి ప్రకారం టిడ్కో ఇళ్లు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కట్టిన వాటిని ఇవ్వకుండా అక్కడ పక్కన పెట్టేశారు. తేలప్రోలు, సోమసుందరపాలెం గ్రామాల్లో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ కట్టెవరంలో ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాదెండ్ల మితుల్ పట్టణ చెంచుపేట, అమరావతి కాలనీలో పర్యటించి మద్దతు ఇవ్వాలని స్థానికులను కోరారు.
అటెండ్ నువ్వు కూడా అటెండ్ అమ్మవారి గుడి అనుకోని కాలంలోకి కట్టించాలి సార్ అది రోడ్డు వైపు అలా కొద్ది గ్యాప్ చూపించరా ఒకసారి మనోడికి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమసుందరపాలెం తాళప్రోలు గ్రామాల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ప్రధానంగా అందరూ ఎదురు చూసేది ఈ ప్రభుత్వం మారాలి అనే భావన ప్రతి ఒక్కరిలోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి పెరిగిన ధరలు ఒక ఎత్తు అయితే సంక్షేమం అని చెప్పి అనేక ప్రాంతాల్లో, అంటే ఈ 2 గ్రామాల్లో కూడా నేను కాలినడకన నడుస్తున్నప్పుడు నాకు అర్థమైంది, చాలామందికి కావాలని పెన్షన్లు తీసేశారు చిన్న సాకులతోటి. దివ్యాంగులు, పనిచేసుకోలేని వ్యక్తులు, వృద్ధాప్యంలో పాపం వాళ్ళు వితంతులుగా మారి పాపం ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. 9 నెలలు అయింది, 8 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు కూడా తీసేశారని చాలామంది కంప్లైంట్ చేశారు. పార్టీల పరంగా కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. తాళప్రోలులో ఈ రోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు, అదేవిధంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడదాం. అదేంటంటే దేశ సంరక్షణలో భాగంగా మేము బాధ్యతతోటి ప్రతి ఒక్కరిని వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం, కులాన్ని గౌరవిస్తాం. ఎవరు కూడా ఎవరిపైన ఎటువంటి దాడులు చేసినా, ఎటువంటి సంఘటనలు జరిగినా క్షమించే పరిస్థితి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ప్రభుత్వం చాలా బలంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకంగా నేను మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే పాపం వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి చూపిస్తారో యువత, వాళ్ళందరికీ కూడా షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ ఉమ్మడి ప్రణాళికలో మేము ఏర్పాటు చేసాం. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఈ ప్రభుత్వం ఎవరికి కూడా సహకారం అందించలేదు. గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఉంది, తెనాలి పట్టణంలో కూడా అదే విధంగా ఉంది. షాదీఖానా ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో హామీ చెల్లాడు. అది సంవత్సరంన్నర అయిపోయింది. ఈ రోజుకి ఆ షాదీఖానా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అన్ని అబద్ధపు ప్రచారాలు, కేవలం కాగితం పైనే మిగిలిపోయే ప్రచారాలు తప్ప నిజాయితీగా ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేయకుండా వదిలేసిన సందర్భం ఇవన్నీ కూడా. తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో 22వ వార్డుకు చెందిన ముస్లిం యువత వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 22వ వార్డు వైసీపీ నేత షేక్ సుబానీ ఆధ్వర్యంలో కరీముల్లా, అమీన్, రబ్బానీ, సుబానీ, గౌసీ, బాలయ్య, పానకాలు, రాజేష్, అక్బర్, చందు, కాసిం, మున్నా, కాజీ, సోను, బాషా, ఇమ్రాన్, ఫజిల్, నాగబాబు తదితర 30 మంది పార్టీలో చేరగా 22వ వార్డు నాయకులు జబీయుల్లా, పార్టీ నాయకులు కుద్దూస్, జొన్నాదుల మహేష్, మలవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. కరీముల్లా, అమీన్, రబ్బానీ, షుబానీ, గౌస్, మస్తాన్, పానకాలు, రాజేష్, అక్బర్, మక్బూల్, షుబానీ, చందు, కాసిం, మున్నా, కాసిం, ఖాజీ, సోను బాషా, ఇమ్రాన్, ఫజల్, నాగూర్ బాబు, జమాల్, మస్తాన్ షేక్, మన్సార్, షుబానీ, భాషా,
రజాక్ సందాని, ఖాదర్, రబ్బానీ, షుబానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్రంలో లౌకికవాదంలో కాపాడే దాంట్లో కానీ, అదేవిధంగా ముస్లింలకి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పరిచిన దాంట్లో కానీ, కార్పొరేషన్కి నిధులు ఏర్పరిచింది కానీ, అంతేకాకుండా ఇమాములకి మౌజాన్లకి వారికి నిధులు కేటాయించింది కానీ, దుల్హన్ కార్యక్రమాన్ని కానీ, రోటీ కపడా और మకాన్ విషయంలో కానీ, రోషినీ కార్యక్రమంలో కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ రోజున ముస్లిం మైనార్టీలకి చేసింది తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ 5 సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి సామాజిక న్యాయం చేస్తామని సామాజిక న్యాయం చేయకపోగా. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంక్షేమానికి కృషి చేస్తాం. తెనాలిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ వెల్లడి. కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన పట్టణ 33వ వైసీపీ మహిళా నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.